గ్రామస్తులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనం చెల్లిస్తున్న ప్రియులరా, భూమి మీద మనుషులుగా పుట్టుక అనేది అది దేవుని వలన మనకు కలిగినది. ఈ కంటికి కనిపిస్తున్న ప్రతిదీ, ఆకాశము కానీ, ఆకాశ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి మీద ఉన్న ఈ పక్షులు, జంతువులు, ఈ సమస్తాన్ని, ఈ వృక్షాలని అన్నిటినీ కలుగజేసింది ఎవరు అంటే దేవుడు. మనుషులుగా ఈరోజు మనం బ్రతుకుతున్నామన్నా, ఊపిరి పీల్చుకొని ఆహారం తింటూ ఆరోగ్యంగా సుఖంగా ఉంటున్నామంటే దానికి కారణం దేవుడండి. వీటన్నిటినీ కలుగజేసింది దేవుడే. ఈ భూమి మీద దేవుడు మనల్ని పుట్టించడానికి కానీ, ఇలా మనం ఈ విధంగా సంతోషంగా ఉండడానికి కానీ దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం ఏంటి అంటే, ఇదిగో మనుషులుగా పుడుతున్న మనమంతా దేవుని గూర్చి బ్రతకాలని, దేవుని గూర్చిన ఆలోచన మనం కలిగి ఉండాలని, ఆ దేవుణ్ణి వెదకాలనే దేవుడు మనకి ఈ కాలాన్ని, ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. మనుషులమైన మనం ఈ భూమి మీద పుట్టిన తర్వాత మన ముందు తరాల వారు ఏదైతే చేస్తున్నారో, ఇదిగో పుట్టాం కనుక పెరుగుతున్నాం, పెరిగిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత వివాహం చేయాలి, ఉద్యోగం చేయాలి, పిల్లల్ని కనాలి, తర్వాత నాకు పుట్టిన పిల్లలు నేను పెంచుకోవాలి, వారిని పెద్ద చేయాలి, చదివించుకోవాలి, ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చినాక చనిపోవాలి. ఇదొక్కటే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు మన జీవితం కోసం ఆలోచన చేయలేదు కనుక దాని గురించిన అవగాహన మనకు లేదు. అయితే దేవుడు మనుషులు ఎందుకు పుట్టారో, ఎందుకు పెరుగుతున్నారో, ఎందుకు చనిపోతున్నారో, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దేవుడు తన గ్రంథమైన బైబిల్లో ప్రతి మాటను రాపించాడు. ఈ సమస్త సృష్టిని దేవుడు ఎలా కలుగు చేశాడో, మనుషుల్ని ఎలా పుట్టించాడో అన్న విషయాలన్నీ బైబిల్లో దేవుడు రాపించాడండి. దేవుడు మనిషిని సృష్టిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట, దేవుడైన యెహోవా నేలమంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రముల్లో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అని రాయబడింది. అంటే మనుషులుగా బ్రతుకుతున్న మనలో ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆ ఆత్మ ఉంటేనే ఈ భూమి మీద మనిషిగా శరీరంతో మనం బ్రతకగలం. ఎప్పుడైతే ఆత్మ ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోతుందో ఈ శరీరం దేనికి పనికిరాదు. ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని దేవుడు చెప్పాడు. అంటే ఈ పైన కనిపిస్తున్న ఈ దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇది మట్టిలో నుండి తీయబడింది. కానీ ఈ మట్టిని నడిపించే, ఈ శరీరాన్ని నడిపించే ఒక మహాశక్తి లోపల ఉంది. అదే ఆత్మ, అదే మనం. ఈ ఆత్మగా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం ఏదో ఒక రోజు చనిపోతాం, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఈ శరీరం అప్పుడు దేనికి పనికిరాదు. చూడండి, మనం అంటిపండు తినేటప్పుడు ఎలా అయితే ఆ పండు తిన్న తర్వాత తొక్కన మనం ఎలా అయితే పడేస్తామో, ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనం విడిచిపెడతామో, ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో, ఈ శరీరాన్ని కూడా ఆ విధంగానే పడేస్తారు పక్కన ఒక గడ్డిలో. దీనికి ఎటువంటి చలనం అనేది ఉండదు. కరెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఎలా అయితే కరెంటు వస్తువులన్నీ, ఫ్యాన్, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ పని చేయకుండా ఆగిపోతాయో, లైట్ ఎలాగైతే ఆగిపోతుందో, అలాగే మన దేహంలో నుండి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఈ శరీర అవయవాలు, ఈ కన్ను, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఏవి పని చేయవండి. అవి మనందరికీ తెలుసు. మన ముందు చాలామంది చనిపోతున్నారు. మనం ఆ శరీర భాగాలు మనం చూస్తున్నాం. కదలనట్టుగా ఉంటారు వాళ్ళందరూ. ఎందుకంటే వారిలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది కనుక. అంటే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోతుంది. దేవుడు ఈ భూమి మీద ఇచ్చిన ఈ జీవిత కాలంలో మనం చేసిన ప్రతి పాపపు పనికి, మనం చేసే ప్రతి చెడుతనంకి, మనం చేసే ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. అదే పాతాళంలో అగ్ని శిక్ష, నరకం శిక్ష అనుభవించాలి. ఈ భూమి మీద చేసిన ప్రతి తప్పుకి మనం ఎన్నో రకాలుగా అబద్ధాలు, దొంగతనాలు, అసూయ, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, నరహత్యలు, వ్యభిచారాలు, ఇలాంటి రకరకాల దేవునికి వ్యతిరేకమైన పాపాలు మనం చేస్తున్నాం. ఈ పాపాలతోనే మనం ఒకవేళ మరణిస్తే మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. మనం నరకానికి వెళ్ళిపోతాం. అక్కడ దీనికి ఆరని అగ్నిలో శిక్ష అనుభవిస్తాం. నిరంతరం యాతన పడుతూ ఉండాలి అక్కడ. అది కొన్ని కోట్ల సంవత్సరాలని మనం పరిమితి చెప్పలేనన్న కాలం మన శిక్ష అనుభవించాలి. అయితే భూమి మీద బ్రతుకుంటుండగా ఏం చేయాలి? ఈ శిక్షను తప్పించుకోవాలన్నా, లేదా ఈ పాతాళానికి వెళ్లకుండా ఆత్మగా నేను దేవుడుండే స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి?
మనం అనుకుంటాం చనిపోయిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడే మాట ఏదో లోకాల్లో ఉంటాడండి, లేదా స్వర్గీయులండి, స్వర్గానికి వెళ్ళిపోయారండి అంటాం. స్వర్గానికి వెళ్ళాలంటే స్వర్గంలో ఉన్న దేవుడు ఎటువంటి వాడు అంటే పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపం లేనివాడు. అటువంటి పవిత్రమైన ఆ లోకానికి, పరిశుద్ధుడైన దేవుని యొద్దకి మనం చేరుకోవాలంటే, మరి మనలో పాపం ఉంటే మనం చేరుకోగలమా, మనలో చెడుతనం ఉంటే మనం చేరుకోగలమంటే ఖచ్చితంగా చేరుకోలేం, స్వర్గీయులం కాలేం. ఒక బయటికి పనికి వెళ్ళి వచ్చిన మనమే మన ఇంట్లోనికి వెళ్ళడానికి మనమే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్తాం, లేదా కాళ్ళని చేతులు శుభ్రం చేసుకుంటాం, లేదా స్నానం చేసిన తర్వాతే ఇంట్లోనికి వెళ్తాం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత. అంటే మనం నివసించే ఒక స్థలమే పవిత్రంగా, నీట్గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఈ మట్టి కాళ్ళతో నేను వెళ్ళకూడదని అనుకునే మనం, మరి అటువంటిది దేవుడున్న లోకంలోనికి అపవిత్రమైన పాపులమైన మనం వెళ్ళగలమంటే వెళ్ళలేమండి. ఎలా అయితే మనం కాళ్ళను చేతులను శుభ్రం చేసుకుని ఇంట్లోనికి వెళ్తామో, దేవుడుండే లోకంలోనికి మనం వెళ్ళాలంటే మనలో కూడా పాపం అనేది ఉండకూడదు. మరి పాపాన్ని ఎవరు శుభ్రపరుస్తారు? మనకు ఒంటికి ఉన్న మురికినైతే శుభ్రపరచుకోవచ్చు, కానీ నీళ్ళతోనో సబ్బుతోనో కడుక్కోవచ్చు. మరి పాపాన్ని ఎలా శుభ్రపరచుకుంటామంటే పరిశుద్ధుడైన దేవుని రక్తం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. పరలోకమును విడిచిపెట్టి మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు గారు భూమి మీద 33.5 సంవత్సరాలు ఏ పాపం చేయకుండా, తన మాటతో కానీ ప్రవర్తనతో కానీ తన శరీరంతో ఎటువంటి పాపం చేయకుండా, ఏ కపటం లేకుండా ఆయన ఈ భూమి మీద బ్రతికాడు పరిశుద్ధంగా, పవిత్రంగా. ఆయన మరణిస్తూ, అది ఎవరి కోసం మరణించానని ఆయన చెప్తున్నాడంటే, ఇదిగో మనుషులందరి పాపల నిమిత్తం నా ప్రాణం పెడుతున్నాను. మరణించి సమాధి చేయబడి యేసుక్రీస్తు తిరిగి లేచాడు. అంటే యేసుక్రీస్తు చనిపోవడానికి, యేసుక్రీస్తు భూమి మీద రావడానికి, యేసుక్రీస్తును అనేక మంది నమ్మడానికి కారణం ఏంటంటే, ఇదిగోండి మనుషులు చేస్తున్న ప్రతి పాపానికి ఆయన విముక్తి చెల్లించాడు, క్రయధనం చేశాడు. మనకు బదులుగా ఆయన చనిపోయాడు. ఆయన సిలువలో చనిపోవడానికి, ఆయన రక్తాన్ని కాచడానికి కారణం ఏంటంటే మనుషులుగా మనం చేస్తున్న పాపం. ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలం. చూడండి, ఒక తండ్రి తల్లి ఎలాగైతే తన పిల్లలకి ఏదైనా ఇబ్బంది పడితే బాధపడతారో, వాళ్ళకి ఎటువంటి పరిస్థితి లేదా వాళ్ళకు ఏదైనా అనారోగ్యం వచ్చినా, లేకపోతే వాళ్ళ మీద ఏదైనా ఇబ్బంది లేదా ఒక కేసులో వాళ్ళు ఇరుక్కున్న తల్లిదండ్రులు ఎలా అయితే బాధపడతారో, అలాగే మనల్ని పుట్టించిన దేవుడు కూడా మన నిమిత్తం బాధపడుతున్నాడు. కనుక మనం చేసిన పాపానికి శిక్ష ఆయన అనుభవించి ఆయనను పరలోకం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, ఈ భూమి మీద ఏదో ఒక రోజు మనకు మరణం వస్తుంది. అయితే మరణం తర్వాత దేవుడుండే స్వర్గంలో ఉండాలంటే మనలో ఉన్న పాపం పోవాలి. పాపం నిమిత్తం యేసుక్రీస్తు గారు మాత్రమే ప్రాణం పెట్టారు. కనుక ఆయన్ని విశ్వసిస్తేనే, ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక మీరు నా యందు విశ్వాసం ఉంచండి, మీ యొక్క ప్రతి పాపం క్షమాపణ కలుగు చేస్తానని ఆయన చెప్పాడు. పరిశుద్ధులైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. అప్పుడు మాత్రమే స్వర్గం చేరుకుంటాం. ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించుకోండి, ఈ భూమి మీద మనం పాపంతోనే మరణిస్తే మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంది, అదే పాతాళం. దేవుడుండే లోకం స్వర్గం, అది సంతోషకరమైన లోకం. అటువంటి లోకానికి చేరాలంటే భూమి మీద యేసుక్రీస్తు మాత్రమే మార్గం, సత్యం, జీవం. ఆయన ద్వారా తప్ప ఎవడో ఆ పరలోక రాజ్యానికి చేరుకోలేరు. కనుక ఆలోచించండి, భూమి మీద ఇంకెవరైనా ఇలా పరిశుద్ధంగా బ్రతికి పాపం నిమిత్తం ప్రాణం పెట్టారేమో ఆలోచించండి. యేసుక్రీస్తు తప్ప ఇంకెవరూ లేరండి. ఇలాంటి మనం నిర్ణయం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అందరం దేవుని పిల్లలం. ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కనుక వీళ్ళారా ఆలోచించండి, ఆలకిస్తున్న ప్రతి మాట దేవుని మాట. ఈ దేవుని మాటలు మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, దేవుని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, మన మరణం తర్వాత నీతిగా బ్రతికితే ఆ దేవుడున్న లోకానికి చేరుకుంటాం. అటువంటి గొప్ప లోకం మీరందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.